బైబిల్ యొక్క సారం లేదా దేవుని యొక్క హృదయ స్పందన ఏంటో ఈ అరగంటలో మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన కొరకు ఎంత ఆలోచించినా సమయం సరిపోదు, కానీ ఆయన హృదయ స్పందనను బైబిల్ని అడిగితే బైబిల్ ఇలా చెబుతుంది. అసలు నువ్వు మనుషులు ఎందుకు పుట్టించావయ్యా అని అడిగే ఈ ప్రశ్నతో మనం అడగడం స్టార్ట్ చేస్తే ఈ బైబిల్ అంతటిని కలిపి ఒకే ప్రశ్న: నన్ను ఎందుకు పుట్టించావు, నువ్వు నాకెందుకు ఈ జీవితాన్ని ఇచ్చావు, పైగా నేను ఎంత అద్భుతమైన సృష్టిని అంటే ఈ రూపము కానీ, నా వేలుముద్రలు కానీ, నాలాంటి కొలమానాలు కానీ మరొకరికి ఉండవు. నేను ఈ ప్రపంచంలో ఉన్న 750 కోట్ల మందికి నేను ఒక యూనిక్. నువ్వు ఒక యూనిక్. అంతేకాదు కానీ ప్రభువా, మనుషుల మధ్య వ్యత్యాసం కాదు, కానీ నువ్వు నన్ను ఎంత ఘనముగా నువ్వు ఎంచావంటే నువ్వు ఎలా అయితే ఉన్నావో అదే రూపాన్ని నాకు ఇచ్చావు. నువ్వు ఎలా అయితే ఉన్నావో అదే పోలికలో నన్ను పుట్టించావు. నువ్వు ఎలా అయితే ఉండాలనుకున్నావో అదే రూపాన్ని నాకు ఇచ్చావు. ఇదే ఆదికాండం యొక్క సారం. మొదటి అధ్యాయంలో మానవుని పుట్టుకను గూర్చి, సృష్టిని గూర్చి ఆయన మాట్లాడుతూ మన ప్రశ్న మర్చిపోద్దు. నువ్వు నన్ను ఎందుకు కలిగించావు, అసలు నీ రూపాన్ని నాకు ఎందుకు ఇచ్చావు, ఇన్ని కోట్ల మంది మధ్య నన్నెందుకు ప్రత్యేకంగా నువ్వు ఉంచావు అని నువ్వు అడిగితే దేవుడు అంటాడు ఒకే ఒక్క సమాధానం. పెద్ద సమాధానం ఏం కాదు, కానీ ప్రశ్న చాలా పెద్దవైనా, ప్రశ్నలు ఎంత వింతగా అనిపించినా ఈ ప్రశ్నకున్న బైబిల్లో సారంలోంచి వచ్చే ఒకే ఒక్క సమాధానం: ఎందుకు పుట్టించావు అని అడిగితే దేవుడు డైరెక్ట్గా చెప్పేది, నువ్వు నాతో ఉండడం అంటే నాకు ఇష్టం, నేను నీతో కలిసి ఉండాలనుకుంటున్నాను, నువ్వు నాతో ఉండాలని నేను నిర్మించాను. ఇంత యూనిక్నెస్ నాకు ఎందుకు ఇచ్చావు ప్రభువా అని అడిగితే నువ్వు నాతో ఉండాలని. మరి నీ రూపాన్ని నాకెందుకు ఇచ్చావు అని అడిగితే నేను నీతో ఉండడానికి ఇష్టపడుతున్నా కాబట్టి. ఇది మన పుట్టుక వెనకాల ఆయనకున్న లేదా ఆయన హృదయ స్పందన ఏంటి అని అంటే ఒకే ఒకటి: దేవుడు మనుషులతో కలిసి ఉండాలనుకున్నాడు. ఇదే బైబిల్ సారం. అందుకే మీరు ఆదికాండాన్ని చదువుతున్నప్పుడు ఆ మొదటి అధ్యాయంలోనే మొదటి పుస్తకం మొదటి అధ్యాయంలోనే ఇలా మాట్లాడుతుంటాడు. ఏమని? దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నిన్ను నన్ను కలిగించాడని. అయితే దేవుడు తన పోలికనైనా తన స్వరూపమైన మనకి ఎందుకు ఇచ్చాడు అంటే ఆ 3వ అధ్యాయానికి వచ్చేసరికి మొట్టమొదటి నరులైన ఆదాము అవ్వలతో దేవుడు ప్రతి చల్లపూట వచ్చి వారితో ముచ్చటించేవాడట. ఒకసారి ఆ 3వ అధ్యాయం 8వ వచనం చదువుదామా? 3వ అధ్యాయం 8వ వచనం. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాక్కునగా. ఈ విషయాలన్నీ మనకు తెలుసు, కానీ ఇప్పుడు మనకు కావలసిన వచనము అదే 8వ వచనం. ఇదిగో, ప్రతి చల్లపూట ఆదామును అతని భార్య ఎక్కడున్నారో దేవుడు ప్రతి చల్లపూట వారి దగ్గరకు వచ్చేవాడనంటే దీని సారం మీరు గుర్తిస్తే ఆ వచనాల యొక్క భావం ఒకటే. ఎవ్రీడే ప్రభు ఆదాము అవ్వల దగ్గరికి ఎందుకు వచ్చేవాడు చెప్పాలి? మనుషులను పుట్టించిన తర్వాత మీరు బ్రతకండి అని వదిలేశాడా దేవుడు? మనుషులు పుట్టించిన తర్వాత ఏదేను వనంలోనికి దేవుడు వచ్చిన తర్వాత వారికి అలా దూరంగా కూర్చుని మీరు ఎలా బ్రతుకుతారో బ్రతకండి అని చూస్తూ ఉన్నాడా? లేదు. ఆ మాటలు చెబుతున్నాయి, దేవుడైన యెహోవా ఆదాము అవ్వలతో నడిచాడైనా. ఆదాము అవ్వలతో ఎందుకు నడిచాడు? ఆయన ఇష్టం అది. ఆయన చిత్తం ఏంటి అని అంటే ఆయన హృదయపు లోతుల్లో ఉన్న ఆశ, కోరిక ఏదైనా అనుకోండి, ఆయన ఆశ ఏంటి అని అంటే సృష్టింపబడిన మనుషులతో సహవాసాన్ని కోరుకున్నాడు సృష్టికర్త. అయితే ఇది ఇక్కడే కాదు, పాపం చేయకముందు అదే సహవాసాన్ని కోరుకున్నాడు,
పాపం తర్వాత కూడా మనిషిని విడిచిపెట్టలేదు. పాపానికి ముందు, పండు తెంచక ముందు ఆదామవ్వలతోనే కలిసి తిరిగాడు దేవుడు, దూరంగా కూర్చుని చూడలా. నెక్స్ట్ పండు తెంచి పాపం చేసిన తర్వాత, ఆజ్ఞాతిక్రమం జరిగిన తర్వాత, దేవునితో ఎడబాటు అనే ఆత్మీయ మరణం ఆదాము పొందుకున్న తర్వాత మరలా దేవుడు వదిలేశాడంటే, మనుషులందరూ పాపం చేసి దేవునికి దూరంగా పరిగెడుతుంటే దేవుడే మోసేని ఎన్నుకుని మోసేతో ఇలా అన్నాడు. నిర్గమకాండం 25వ అధ్యాయం, నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనం. నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనం. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపబలెను. అక్కడ ఒక మాట ఉంది, ఏమంటది? నేను వారిలో నివసించినట్లు. ఎవరిలో చెప్పాలి? ఎవరిలో నివసించినట్లు? మనుషులలో, మనుషుల మధ్య. ఎలా నివసించాలని ఆయన ఇష్టపడుతున్నాడు? ఒకప్పుడు పాపం చేయకముందు ఆదాము అవ్వలతో దగ్గరగా నడిచిన దేవుడు పాపం చేసిన తర్వాత ఆయన మహిమ రూపంలో, ఆయన సన్నిధి రూపంలో, ఆయన యొక్క తేజస్సు, ఆయన ప్రకాశము సన్నిధి రూపంలో మనుషుల మధ్య ఉండాలనుకున్నాడు ఆయన. దాన్నే గతించిన వారం మనం ఇమేజ్ల రూపంలో కూడా చూసాం. ఏంటది? ప్రత్యక్షపు గుడారం, ఇంగ్లీష్లో ట్యాబర్నాకిల్. ఈ ప్రత్యక్షపు గుడారాన్ని మోసేతో చెబుతున్నాడు. మోసే, నేను వారిలో ఉండడానికి, వారి మధ్య ఉండడానికి నువ్వేం చేయాలి అని అంటే, ఒక గుడారాన్ని నిర్మించు, అందులో ఒక బలిపీఠం పెట్టు, అడ్డు తెరలు పెట్టు, ఒకే ఒక ద్వారాన్ని పెట్టు, గంగాళం పెట్టు, ద్వీపవృక్షం పెట్టు, సన్నిధి రొట్టెల బల్ల పెట్టు, లోపల మందసాన్ని పెట్టు, రెండిటికి మధ్య అడ్డు తెర నుంచు, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలంగా నువ్వు నిర్మించు. దీని అంతటి కొరకు మాట్లాడుకోవడానికి టైం కాదు, కానీ ఆ గుడారమైన, ఆ అడ్డు తెరలైనా, ఆ మందసమైన, ఆ గంగాళమైన, ఆ బలిపీఠమైన, ఆ ఆవరణలో ఉన్న ఏ వస్తువైనా ఎవరికి ముంగుర్తు చెప్పాలి? బైబిల్ ఎరిగిన వారిగా యేసుక్రీస్తు వారికి ఛాయాచిత్రంగా, మునుపు దేవుని యొక్క సన్నిధికి చిహ్నంగా, దేవుని యొక్క మహిమకి చిహ్నంగా, దేవుని యొక్క ప్రకాశం తేజస్సుకి చిహ్నంగా ఆ రోజు ఆ మందిర నిర్మాణం జరిగింది. ఇదే కాదు, సొలొమోను మందిర నిర్మాణం కూడా ఇలాంటిదే. సేమ్ ఇదే మాట ఒకసారి మీకు గుర్తుంటే తీయండి. లేవియాకాండం 20వ అధ్యాయం అనుకుంటా, నేను వారి మధ్య సంచరిస్తాను, వారి మధ్య నడుస్తాననే మాట ఉంటుంది. ఒకసారి మీకు దొరికితే వెంటనే చెప్పండి. లేవియాకాండం అనుకుంటా 20వ అధ్యాయం అనుకుంటా, లేవియాకాండం 26వ అధ్యాయం చూడండి ఒకసారి. 26వ అధ్యాయం 11వ వచనం. 11వ వచనం. నా మందిరమును మీ మధ్య ఉంచెదను, మీ యందు నా మనస్సు అసహ్యపడదు, నేను మీ మధ్య నడిచెదను, మీకు దేవుడనై ఉందును, మీరు నాకు ప్రజలై ఉందురు. మరలా మనకు కనబడుతుంది, నేను మీతో ఉంటాను. మోషే, ఇశ్రాయేలు జనాంగమా, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, నేను మీ మధ్య సంచరిస్తాను, మీ మధ్య నడుస్తాను. నిజంగానే ప్రభువు నడిచాడంటే ఆయన మహిమ ప్రత్యక్షంగా ఇశ్రాయేలీల్ని అరణ్య భూభాగం నుండి కనానుకు నడిపించింది ఎవరు చెప్పండి? దేవుని యొక్క సన్నిధి. అగ్నిస్తంభముగా, మేఘస్తంభముగా వారి మధ్య ఉన్న ఉనికి ఎవరిది? దేవుడైన యెహోవాది. అగ్నిస్తంభంగా, మేఘస్తంభంగా వారి మధ్య నుండి మందసానికి ముందు వారికి మార్గాన్ని తెరిచేదిగా ఆ రోజు యెహోవా దూతగా, యెహోవా వాక్యముగా, యెహోవా సన్నిధిగా, అగ్నిస్తంభముగా, మేఘస్తంభముగా వారిని నడిపించింది ఎవరు అని అంటే కనబడుతున్న, ఇదిగో ఆ రోజు ఆదాముతో నడిచాడే దేవుడు, అదే దేవుడు అప్పుడు ఇశ్రాయేలీల మధ్య నివసించడానికి గుడారాన్ని ఏర్పరచు, మందసాన్ని నిర్మించు. అందుకే ఒకరోజు మోసే, క్షమించండి, ఇశ్రాయేలీల మీద దేవుడు కోపడుతున్నప్పుడు, మోసే నీ ప్రజలను నువ్వు తీసుకుని వెళ్ళిపో, నేను మీతో రానిక, నీ ప్రజలు నువ్వే తోడుకుని వెళ్ళు, నేను రానని అక్కడ అంటున్నాడు నొక్కి. నీ ప్రజలు, అప్పటి వరకు దేవుడు అన్నాడు వీరు నా ప్రజలు అన్నాడు. ఎప్పుడైతే వీళ్ళు చేదరించుకుంటూ, అసహించుకుంటూ, సనుగుకుంటూ తిరుగుబాటు చేస్తున్నారో దేవుడిక వారిని సహించకుండా నీ ప్రజలను తోడుకుని వెళ్ళిపో మోసే, నేను మీతో రానంటే అప్పుడు మోసే ప్రాధేయపడుతూ, నేను వెళ్ళను ప్రభువా, నీ సన్నిధి నాతో వస్తే తప్ప ఒక్కడు కూడా నేను ఇక్కడ నుండి వెయ్యను అంటే అప్పుడు మరలా దేవుడు వాగ్దానం ఇస్తాడు, సరే మోసే, నిన్ను బట్టి నా సన్నిధిని నీకు ముందుగా పంపిస్తానంటే
మరలా మనకు కనబడుతుంది. పాత నిబంధనలో దేవుడు మనుషుల మధ్య ఉండడానికి గుడారముగా ఆయన ప్రత్యక్షతను కనుపరిచాడు. మేఘస్తంభంలోను అగ్నిస్తంభంలోను ఆయన ఉనికిని చాటుకున్నాడు. మరలా వారి మధ్య సంచరిస్తూ మోసే మాటల ద్వారా, వాక్యం ద్వారా వారి మధ్య సంభాషణలో ఆయన ఉన్నాడు. ఆకలంటే ఆహారం కోసం మన్నాని కురిపించాడు, దాహం అంటే బండను చీల్చి నీళ్ళు ఇచ్చాడు. అదే దేవుడు మనుషులతో ఉండడానికి చాలా తాపత్రయపడ్డాడు. ఇది ఎక్కడి నుండి మొదలవుతుంది? ఆదాము పుట్టిన దినం మొదలుకొని. అందుకే 7వ రోజు ఆదాముకు మొదటి దినం అయితే మొట్టమొదటి అడుగులు ఆదాము దేవునితో కలిసి నడవడానికే 6వ దినాన్ని సృష్టించాడు మనిషిని. ఇవన్నీ మీకు తెలుసు. ఇలా కొనసాగుతున్న ఈ బైబిల్ పరంపర, దేవుని మీరు ఎక్కడైనా చూడండి, నేను మీతో ఉంటా, మీ మధ్య ఉంటా, మీతో నడుస్తా, మీలోనే ఉంటా, మీతో కలిసి ఉంటా, మిమ్మల్ని నడిపిస్తా, మీరు నాతో ఉండండి. బైబిల్ సారమంతా ఒకే ఒకటి చెప్తుంది. బైబిల్ యొక్క గుండెల లోతుల్లో ఉన్న సత్యం ఏంటి అని బైబిల్ని అడిగితే బైబిలే చెబుతుంది. దేవుడు మనుషులతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు 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 అనే పదం మనకు అలవాటు అయిపోయింది. కానీ దేవుడు అంటే నీకేంటో అర్థమైంది అనుకోండి, ఈ మాటలు మీరు ఎలా వినేసి వదిలేసి వెళ్ళిపోరు. దేవుని యొక్క సహవాసాన్ని కోరుకుంటారు. ఎంత తిరుగుబాటు స్వభావం అంటే మనుషులది. దేవుడు వెనకాలే పరిగెట్టుకుని వస్తున్న మనిషి మాత్రం నాకు వద్దు ప్రభువా అని నోటి మాటతో చెప్పకుండానే క్రియలు చేసి ఆదాము లాంటి స్వభావాన్ని కనుపరిచి ఈరోజు దేవుడు వెనకాల పరిగెట్టుకుని వస్తున్న వెన్ను చూపుతూ ఆయన చేతుల్లోంచి మనం తప్పించుకుని పరిగెట్టడానికి చూస్తున్నాం. ఇది మానవాళి గతి. అయితే పాపానికి ముందు దేవుడు మనుషులతో ఉండాలనుకున్నాడు. పాపం తరువాత దేవుని యొక్క ఉనికి మాత్రమే, దేవుని యొక్క సన్నిధి మాత్రమే, దేవుని యొక్క మహిమ మాత్రమే ఆ రోజు ఛాయారూపంగా అక్కడక్కడ మనకు కనబడింది ఇశ్రాయేలు జనాంగం మధ్య. ఆ బలి కార్యక్రమాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, బైబిల్ సారం ఒక్కటే. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాబట్టి మనుషుల్ని వదులుకోవడం ఆయనకి ఇష్టం లేదు. ఒక పక్క ఆయన కృప, ఆయన ప్రేమ, ఆయన జాలి ఇదే చెబుతుంది, మనుషుల్ని అలా వదిలేకు. ఎందుకనంటే నువ్వు అందనంత ఎత్తులో ఉంది నీ పరిశుద్ధత. దేవుని యొక్క పరిశుద్ధతను అందుకోవడం పాపంతో నిండిపోయిన ఈ మానవాళికి ఎప్పటికీ కుదరని పనది. కాబట్టి నువ్వే వెతుక్కుంటూ వెళ్ళని ఆయన ప్రేమ ఆయనకు చెబుతుంటే ఆయన నీతి చెబుతుంది, ఇలాంటి మనుషులు నువ్వు హక్కును చేర్చుకోవడానికి వీల్లేదని. ఒక పక్క నీతి, ఒక పక్క ఆయన సత్యము, ఆయన చట్టము, ఆయన ధర్మం చెబుతుంది, ఆయన న్యాయం చెబుతుంది. మనిషిని అనగా పాపాన్ని నువ్వు దగ్గరికి ఆహ్వానించడానికి వీల్లేదు. అందుకే ఆదాము పాపం చేసిన తర్వాత మెడబట్టుకుని బయటకు నెట్టేశాడు మర్యాదగా. కానీ అదే ఆదాము పాపం చేసిన తర్వాత మరలా దేవుడే వచ్చాడు. ఏంటి దేవుడే నెట్టేయడానికి దేవుడే వచ్చి మరలా మాట్లాడడం ఏంటి? ఇదే నీతికి కృపకి మధ్య ఉన్న వ్యత్యాసం. అదే ఆయన న్యాయం చెబుతుంది, పాపి అన్నవాడు ఖచ్చితంగా చావాలి. ధర్మశాస్త్ర చట్టం లేదా బైబిల్ యొక్క చట్టం ఎలా చెప్పుద్ది? పాపం వలన వచ్చు జీతం, శాలరీ ఏంటి చెప్పండి? చావు. అది మరణం. అది నువ్వు పాపం చేస్తే నీకు వచ్చే శాలరీ, గిఫ్ట్ ఏదైనా ఉంటే అది మరణం. అది అంటే ఈరోజు మనం అందరం చస్తున్నాము అంటే కారణం ఏంటి చెప్పండి? పాపం చేసి. పాపం అనగానే ఏదో అనుకోకండి. పాపం అంటే ఏంటంటే దేవునికి నీకు ఎడబాటుందే, అదే పాపం. దేవునితో ఉండాలని ఆయన చిత్తానికి గండి కొట్టిందే, అదే పాపం. ఆయన చిత్తమేమో మనతో ఉండాలనుకుంటే మన బ్రతుకులేమో దేవునికి దూరంగా పరుగులు పెడుతున్నాయి. ఈ మానవాళ్ళని మరలా తనతో సంబంధం కలుపుకోవడానికి దేవుడే దీనుడిగా భూలోకానికి రావాల్సిన గడియలే ఈ క్రిస్మస్ నెల. అందుకే దేవుడు మన మధ్య ఉండడానికి పాత నిబంధనలోనే కాదు, ఇక మేఘస్తంభంగా, అగ్నిస్తంభంగా, ప్రత్యక్ష గుడారం రూపంలో, మందసం రూపంలో ఆయన రాలేదిక. ఆ దేవుడు సృష్టికర్త అయిన ప్రభు మీకు వెంటనే దేవుడు అనగానే అంటే యెహోవా, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ ఆ లైన్లోకి వెళ్ళకండి. సృష్టి భాగంలో, సృష్టి క్రమంలో 3 పాత్రలు ఉన్నాయి. ఎందుకన్నా వివరంగా మాట్లాడుకోవడానికి ఇది టైం కాదు, ఎప్పుడైనా మాట్లాడుకుందాం. ఎవరైతే పుట్టించాడో ఆ దేవుడు ఒకరోజట అప్పటి వరకు గుడారం రూపంలో మనుషుల మధ్య ఉన్న ఈ దేవుడు ఒకరోజు ఇక గుడారముగా కాదు, ఇక మనుషుల యొక్క పాపం నుండి విమోచించడానికి
ఆ స్వభావాన్ని పోగొట్టి నూతన హృదయాన్ని ఇవ్వడానికట దేవుడే దీనుడిగా మన మధ్యకు వచ్చాడట. అందుకే ఆయన వచ్చినప్పుడు ఆయన పేరు చెబుతుంది, వచ్చిన వ్యక్తి ఎవరో, ఆయనకి పెట్టబడిన పేరే డిక్లేర్ చేస్తుంది ఆయన ఏం చేస్తాడో. ఇప్పుడు చూద్దామా, మత్తయి సువార్త మొదటి అధ్యాయం, మత్తయి సువార్త మొదటి అధ్యాయం 21వ వచనం నుండి. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు. మీరు జాగ్రత్తగా ఆలోచించండి, యేసుక్రీస్తు వారికి ఎన్ని పేర్లు ఉన్నాయి? టకాటకా చెప్పాలి మీరు. ఇక ఆల్రెడీ 2 చెప్పేశాను నేను. 1 యేసు, 2 క్రీస్తు, 3 ఇక్కడ ఉంది ఇమ్మానుయేలు. ఇవి మనందరికీ సుపరిచితమైన పేర్లు. అయితే నేను అడుగుతున్నా, యేసు అనే ఈ నామం ఏం తెలియజేస్తుంది? ఇది మీకు అర్థమైంది అనుకోండి, అసలు ఇమ్మానుయేలు అనే పదం మనతో ఏం మాట్లాడుతుంది ఇట్టే అర్థమవుద్ది. యేసుక్రీస్తు దేవుడా, దేవుని కుమారుడా, ప్రవక్త, ఇవన్నీ మీకు తెలియాలంటే పెద్దగా ఆలోచన అవసరం లేదు. జస్ట్ ఈ ఇమ్మానుయేలు అనే పదం దగ్గర మీరు అలా నిలబడితే ఆయన దేవుడో కాదు మీకు ఇట్టే అర్థమవుద్ది. వచ్చినవాడు, మానవ దేహాన్ని ధరించుకున్నవాడు, మానవులతో నడిచినవాడు, మానవుల మధ్య సాన్నిహిత్యాన్ని కోరుకున్నవాడు, దేవుడా, దేవుని కుమారుడు. కేవలము కుమారుడు అంటే మనం అనుకుంటున్నట్టుగా పుట్టినవాడని మీరు అనుకుంటే ఆ ఇమ్మానుయేలు అనే ఆ పదం, ఆ పేరు మనందరినీ చీ అంటది. ఇప్పుడు మరలా అడుగుతున్నాను, యేసు అనే పదం ఏం చెబుతుంది? యేసు అనే పదం ఏం చెబుతుందంటే ఆయన పేరేంటో తెలియజేస్తుంది, ఆయన ఏం చేస్తాడో తెలియజేస్తుంది. యేసు అనగానే అర్థం ఏంటి చెప్పాలి? రక్షకుడు. అంటే ఈ యేసు అనే పేరు ఆయన ఏం చేస్తాడు, ఆయన పేరేంటి, ఆ పేరులో ఉన్న ఆ క్రియ దాల్చి అనగా ఈ మానవాల్ని రక్షించే రక్షకుడని యేసు అనే పదం తెలియజేస్తే, ఇప్పుడు క్రీస్తు అనే పదం ఏం తెలియజేస్తుంది చెప్పాలి? అభిషక్తుడంటే అభిషేకింపబడినోడండి, అవునా? క్రీస్తు అనే పదము మెస్సియా అనే పదానికి సమానమైన గ్రీకు పదం. ఇది మీకు తెలుసు, అందుకే వివరించట్లా. ఇప్పుడు క్రీస్తు అనే పదం ఏం చెబుతుంది అని అంటే, క్రీస్తు అనేది ఆయనకి ఇవ్వబడిన అఫీషియల్ టైటిల్. అది క్రీస్తు అనేది ఆయన రాజరికాన్ని గుర్తు చేసే అఫీషియల్ టైటిల్. అది మరి ఇమ్మానుయేలు ఏం చెబుతుంది? ఇప్పుడు చెప్పాలి. ఇమ్మానుయేలు ఏం చెబుతుంది అని అంటే ఆయన ఎవరో, ఆయన ఉనికిని ప్రకటిస్తుంది ఇమ్మానుయేలు అనే పదం. అర్థమైందో లేదో? యేసు అనగానే ఆయన ఏం చేస్తాడో చెబుతుంది. క్రీస్తు అనేది ఆయన అఫీషియల్ టైటిల్. ఇమ్మానుయేలు అనేది అసలు ఆయన ఎవరు అన్నది తెలియజేసే ప్రకటనది. కేవలం పేరు దగ్గర ఆగేది కాదు, అది ఒక ప్రకటన. ఆయన ఎవరు అనే ప్రశ్న నీకు వస్తే ఆయన ఎవరో కాదు, పాత నిబంధన నుండి గుడారం రూపంలో కనబడుతున్న దేవుడు ఉన్నాడే, మనుషుల మధ్య గుడారాన్ని ఏర్పరచుకున్నాడు కదా, ఆ దేవుడే మనుషుల మధ్యకి శరీరాన్ని దాల్చి వచ్చాడని నేనన్నం కాదు, యోహాను గారు డిక్లేర్ చేస్తున్నారు ఇదే పదాన్ని. మొదటి అధ్యాయం 14వ వచనం, యోహాను సువార్త మొదటి అధ్యాయం 14వ వచనం. యోహాను సువార్త మొదటి అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. మరలా ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య మరలా అర్థం కావట్లేదేమో. గుడారం దగ్గర చదువు, నేను వారి మధ్య, వారిలో, వారితో. ఈ మాట గుర్తుంది మీకు. నెక్స్ట్ లేవియాకాండం 26వ అధ్యాయంలో చదువుదాం, నేను వారి మధ్య సంచరింతును, నడుతును. మరలా మీకు జ్ఞాపకం రావాలి, ఆది కాండంలో ఆదాము దగ్గర ప్రతి చల్లపూట ఆదాముతో ఆయన కూర్చుని దూరంగా ఉండి చూడాల, మనిషికి దగ్గరగా ఉండి నడిచాడు, వారితో సంభాషించాడు, ముచ్చటించాడు, మాట్లాడాడు, వారి భవిష్యత్తు కొరకు ప్రణాళికలు చెప్పాడు. ఇదే దేవుడు కొత్త నిబంధనకు వచ్చేసరికి ఇక ఛాయారూపం కాదు,
దేవుడే మనుషుల మధ్య మనుషులతో ఉండడానికి వచ్చాడట. ఇంకా కొంచెం డీప్గా వెళ్ళగలిగితే ట్యాబర్నాకిల్ అని ఈ పదానికి మూల పదం ఒక పదం ఉంది. ఆ మూల పదం ఏంటంటే షకీనా లేదా షాకాన్ అనే పదం. ఇది హీబ్రూ పదం. ఈ షాకాన్ లేదా షకీనా అనే పదానికి అర్థం ఏంటంటే నివసించడం, ఉండడము, గుడారముగా మనుషుల మధ్య నివాసంలో ఉండడము. ఇదే పదాన్ని దేవుని యొక్క సన్నిధికి గుర్తుగా వాడారు. ఏ పదం? షాకాన్ లేదా షకీనా. ఈ పదం ఏం చెబుతుంది అనంటే ఆ గుడారం చెబుతుంది, త్వరలో ప్రభు దేవుడు రాబోతున్నాడు, ఇప్పుడు ఛాయగా మీ మధ్య ఆయన మహిమ ప్రకాశం కనబడుతుంది. ఇప్పుడు ఈ గుడారాన్ని పూర్తిగా నింపిన మహిమ ఇప్పుడు గుడారంలో లేదు, మనుషుల మధ్యకి వచ్చింది ఇమ్మానుయేలుగా. ఇప్పుడు మరలా ఇమ్మానుయేలు అంటే అర్థం ఏంటి చెప్పండి? దేవుడు మనకు తోడు. ఇంకా కొంచెం వివరంగా మాట్లాడుకుంటే ఇంగ్లీష్లో చెప్పండి ఏ పదం ఉందో దీనికి? ఇమ్మానుయేలు అనే పదానికి ఇంగ్లీష్లో ఏ పదం వాడబడింది? ఇమ్మానుయేలే, అవునా? ఇప్పుడు దేవుడు మనకు తోడు అన్న ఈ పదం లేదా ఈ అర్థాన్ని ఇచ్చే మాట ఇంగ్లీష్ బైబిల్లో ఏముంది? గాడ్ ఈజ్ విత్ అస్. గాడ్ ఈజ్ విత్ అస్. గుర్తుంచుకోండి, గాడ్ ఈజ్ విత్ అస్. ఇప్పుడు ఇదే పదాన్ని ఉన్నట్టుగా తెలుగులో ట్రాన్స్లేట్ చెప్పండి, కొంచెం చదువుకున్న వాళ్ళు. గాడ్ ఈజ్ విత్ అస్ అనే పదాన్ని ఉన్నట్టుగా తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చెప్పండి. మనతో ఉన్న దేవుడు. ఇదేనా? మూలంలో వాడబడిన పదం అదే. మనతో ఉన్న దేవుడు. మనతో ఎవరితో? పాపులమైన మనుషులతో. ఎవరితో? మరణపు ఛాయలను అలుముకుని ఉన్న చావు నీడలో బ్రతుకుతున్న మనుషులతో. ఇదే పదం, ఇదే అర్థం వచ్చేది ఆ ట్యాబర్నాకిల్కి వాడబడింది, నివసించడం. ఇదే పదాన్ని మక్కి యోహాను గారు అంటున్నారు, వాక్యము దేవుడై ఉందని చెప్పిన యోహాను గారు, ఆది యందు వాక్యం ఉండెను. చెప్పండి, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ దేవుడైన వాక్యము కృపాసత్య సంపూర్ణుడిగా ఈ మనుషుల మధ్య నివాసం ఉండెను. ఆ వాక్యము శరీరాన్ని ధరిస్తే ఆ శరీరాన్ని ధరించింది ఎవరు అని అడిగితే యోహాను గారు అంటారు, ఎవరో కాదు, ఆ వాక్యము దేవుడు. దేవుడు శరీరాన్ని ధరించుకుని ఇళ్ళలోనికి వస్తే ఆయన పేరు ఇమ్మానుయేలు అని పెట్టబడింది. అంటే ఇమ్మానుయేలు అనే పదం ఏం చెబుతుంది? ఇందాక చెప్పాను, ఆయన ఎవరో చెబుతుంది, ఆయన ఉనికేంటో చెబుతుంది, ఆయన స్థితి ఏంటో చెబుతుంది, ఆయన క్యాలిబర్ ఏంటో చెబుతుంది, ఆయన ఎవరో చెబుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఏమని చెబుతుంది? ఆయన దేవుడు. అంటే దేవుడే మానవ దేహాన్ని ధరించుకుని వచ్చాడా? వచ్చాడు. ఎందుకు వచ్చాడు? మొదట్లోనే చెప్పాను ఎందుకు వచ్చాడు. మనుషులతో ఉండడం అంటే ఆయనకి పిచ్చి, మనుషులతో సహవాసం అంటే ఆయనకి ఇష్టము, మనుషులతో ఉండాలన్నదే ఆయన చిత్తము, నీతో నాతో కలిసి నడవాలన్నదే ఆయన కోరిక. ఆయన హృదయ స్పందనే మనుషులతో సన్నిహిత సహవాసం కలిగి ఉండాలని. నిజానికి మనల్ని పుట్టించింది కూడా అందుకే, మనకి ఆ పోలికనిచ్చింది కూడా అందుకే, గుడారంలో తన మహిమను కనుపరిచింది కూడా అందుకే, మనుషుల మధ్య సంచరించింది కూడా అందుకే, అగ్నిస్తంభంగా మేఘస్తంభంగా ఉన్నది కూడా అందుకే, చివరికి దేవుడే శరీరాన్ని ధరించుకుని ఇమ్మానుయేలుగా మన మధ్యకి రావడానికి కూడా కారణము అదే. ఏది? దేవుడు మనతో ఉండడం అంటే ఆయనకి ఇష్టం. కానీ ఆదాము ఎలా అయితే నువ్వు నాకు వద్దు ప్రభువా అని క్రియలు చేసి చెప్పాడో, ఈరోజు యావత్తు లోకము, ఈ ప్రపంచమంతా క్రియలు చేసి చెబుతుంది, నువ్వు నాకు అవసరం లేదు ప్రభువా అని. పాపం చేసిన మనిషిని వదిలేయని నీతి చెబుతుంటే ఆయన కృప చెబుతుంది, వదలొద్దు, వదిలితే మనిషి ఎప్పటికీ రక్షింపబడలేడు. వదలొద్దు, ఆ మనిషిని నువ్వు వెంటాడుతూ ఉండాలి, నువ్వు పరుగులు పెడుతూనే ఉండాలి. వాడు పరిగెడతాడు, వాడి చేతిని నువ్వు పట్టుకోకపోతే దేనికి పనికి రాకుండా నరకానికి పోతాడు. చాలామంది బైబిల్ క్రిటిక్స్ ఏమంటారంటే, యేసుక్రీస్తు వారిని నమ్ముకోకపోతే నరకానికి పోతారంట కదండి, మీ దేవుని నమ్ముకోకపోతే నరకానికి పోతారంట కదంటే, నిన్నగాక మొన్న ఎవరు ఆ తల్లి భలే మాట్లాడింది, మీరు చూసారో లేదో వీడియో, రాధా మనోహర్ దాస్ గారు అనుకుంటా.
ఆయన తుడుచుకుంటున్న ఆవుణ్ణి, అదే వర్క్ చేస్తుంటారు కదా క్లీనింగ్ డిపార్ట్మెంట్, ఆవిడ దగ్గరికి వెళ్ళి ఎవరు నమ్ముకున్నావమ్మా అని అడిగితే, మా దేవుడు యేసుక్రీస్తు అండి, నేను ఆయన్ని నమ్ముకుంటున్నానంటే, నువ్వేనా నీ కుటుంబం అంతానంటే, నా బిడ్డలు ఇంకా నమ్ముకోలేదంటే, అయితే నీ బిడ్డలు నరకానికి పోతారా అంటే ఆవిడ అన్నది, అది వారి నిర్ణయం, నమ్ముకోకపోతే ఆవిడన్నా పోవాల్సిందే అన్నది. ఎవరు? తన బిడ్డలు. నిజానికి ఆవిడకి తెలిసిన పరిధిలో ఆవిడ మాట్లాడుతుంది, చాలా చక్కగా సమాధానం చెప్పింది. వీళ్ళ ప్రతిసారి మనల్ని అడిగే ప్రశ్న ఏంటి చెప్పండి? యేసుక్రీస్తు వారు నమ్ముకోకపోతే నరకానికి పోతారు, నమ్ముకోకపోతే నరకానికి పోతారు, నమ్ముకోకపోతే. నేను అంటాను, యేసుక్రీస్తు వారు నమ్ముకోకపోతే నరకానికి పోవడం కాదు. అర్థమవుతుందో లేదో? ఆయన్ని నమ్ముకోకపోతేనే నరకానికి పోరు. కనీసం ఆయన వైపు చూడకపోతే నీకు ఇంకో దిక్కు లేదని చెబుతుంది బైబిల్. నువ్వు సామాన్యంగానే నువ్వు నరకానికి పోతున్నావు, అదే దారిలో ఉన్నావు, ఆయన నమ్ముకోలేనందుకు కాదు. అర్థమవుతుందో లేదో? ఈ యేసుక్రీస్తు అనే దేవుణ్ణి నమ్ముకోలేనందుకు నరకానికి పోవట్లేదు. నీ పాపాలను బట్టి, నీ స్వభావాన్ని బట్టి, నీ క్రియలను బట్టి నరకానికి పోతున్నావు. ఆ నరకం నుండి మళ్లించడానికి ఒక మార్గం ఉంది అని దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, నమ్ముకో అని. అర్థమవుతుందో లేదో? ఇది అర్థమైతే ఎవరికైనా సమాధానం చెప్పొచ్చు. యేసుక్రీస్తు వారిని నమ్ముకోకపోతే నరకానికి పోము. నరకానికి పోతున్న మనల్ని ఆయన పిలుస్తున్నాడు నిత్య జీవం ఇస్తానని. ఇది కృప. దీన్ని కృప అంటారు, దీన్ని ప్రేమ అంటారు, ఇది దయ అంటారు, జాలి అంటారు, ఏదైనా అంటారు. ఎందుకనంటే అలా పోతున్న ఈ మానవాళ్ళని రక్షించే నాదులు లేడు. ఎవ్వరు రక్షించలేడు, ఎవ్వరు విమోచించలేరు. ఇది నేనన్న మాట కాదు. ఈ కీర్తనల గ్రంథంలో 49వ కీర్తనలో కోరాహు కుమారులు అంటారు, ఎవ్వడు ఏ విధము చేతను తన సహోదరుని విమోచింపలేడు, కుళ్ళు చూడకుండా నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయలేడు. నీ ధనమా నిన్ను రక్షించలేదు, నీ ఉద్యోగము, నీ జ్ఞానము, నీ అందము, నీ అందలాలు నిన్నేవి రక్షించలేవు అని ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కోరాహు కుమారులు చేతులు ఎత్తేస్తే, దేవుడే దీనుడిగా భూలోకానికి వచ్చి, దేవుడే భూలోకానికి మానవ శరీరాన్ని ధరించుకుని వచ్చి మనకి పాప క్షమాపణ పెట్టాడట. ఇప్పుడు చాలామంది ఆయన నమ్ముకోకపోతే పోతావంటే, ఆయన తప్ప ఇంకో మార్గం లేదు. మరి ఏం చేస్తావు? ఆ రోజు ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళడానికి ఉన్నది ఒకే ఒక ద్వారం, అవునా? ఆ ప్రత్యక్షపు గుడారంలోనికి ఉన్నది ఒకే ఒక ద్వారము, పరిశుద్ధ స్థలంలోనికి ఉన్నది వెళ్ళడానికి ఒకే ఒక్క ద్వారము, అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడానికి కూడా ఉన్నది ఒకే ఒక్క మార్గము. భూమి మీద ఉన్న ఈ గుడారంలోనే దేవుని సన్నిధికి చిహ్నం అయితే, ఆ సన్నిధిలో ప్రవేశించడానికే ఒకే ఒక్క మార్గము, ద్వారము ఉంటే, ఇప్పుడు పరలోకాన్ని వెళ్ళడానికి ఎన్ని మార్గాలు ఉంటాయి? అందుకే ఆయన అన్నాడు, వేరే మార్గం ఏం లేదు భయ్యా, ఒకే ఒక్క మార్గము, అది నేనే. నమ్ముకుంటే సరే, లేదంటే నీ ఇష్టం, నువ్వు ఎలాగూ పోతావు. ఒకవేళ నమ్ముకుంటానంటే ఇలా తిరుగుతావు అంతే. ఇటు ఉంది నిత్య జీవం, నువ్వు అటు పోతున్నావు పో. ఇటు చూస్తానంటావా? నీకు జీవితం ఉందంటే, ఈరోజు చూస్తున్న వారిని ఎగతాళి చేస్తే ఎప్పుడైనా అడిగితే ఇదే చెప్పండి. పోయి గోతుల్లో పడిపోతున్నాడు. ఎందుకు? ఈ నమ్ముకోలేనందుకు కాదు, కావాలని పోతున్నాడు, పాపం చేసిపోతున్నాడు, క్రియలు చేసిపోతున్నాడు, పరిశుద్ధిని కాపాడుకోలేకపోతున్నాడు. ఇలా పోతున్న ఈ మానవాళ్ళని చెయ్యి పట్టుకుని ఇలా లాగి ఇటువైపు చూడు, ఇది నిత్య జీవం అని చూపించిన మార్గాన్ని ఈరోజు ఎగతాళి చేస్తున్నారు. అది చాలా చక్కగా సమాధానం చెప్పింది లేదు, నేను మాట్లాడకుండా వెళ్ళిపోయాడుగా. వెళ్ళిపోతారంటే ఆవిడ డైరెక్ట్గా అన్నది, పోతారు ఎవరైతే ఏంటి అన్నది. అది వాళ్ళ ఇష్టం, ఎవరైతే ఏంటి పోద్ది. నిజమే. ప్రభు వైపు చూడకుండా చాలామంది చెప్తుంటారు, మంచి క్రియలు చేసి, మంచి దాన ధర్మాలు చేసి, బట్టలు పనిచేసి, లేదంటే ఏవో నీతి క్రియలు చేసి, పులిహార ప్యాకెట్లు పంచి, చక్కని వస్త్రాలు పనిచేస్తే నా క్రియలు నన్ను రక్షించేస్తాయి అంటే, ఆ తల్లికి అర్థమైంది నీ క్రియలు, నీ మానవత్వ విలువలు, నీ నడవరిక, నీ పులిహార ప్యాకెట్లు నిన్ను రక్షించలేవు. ఎవరైనా సరే, నువ్వెంత మేధావి అయినా, నువ్వెంత పలుకుబడి ఉన్న మోతుబరు అయినా ఈయన వైపు చూడాలని ఆ తల్లికి అర్థమైంది. కానీ ఈరోజు కొంతమందికి అర్థం కావట్లేదు, అది విచిత్రం. సరే, వారిని పక్కన పెడితే దేవుడు చెబుతున్నాడు, నేను మీతో ఉండాలనుకుంటున్నా, నేను మీతో నడవాలనుకుంటున్నా, మీతో సహవాసాన్ని కోరుకుంటున్నా అంటే, సేమ్ ఆదాము లక్షణాలను పుణికిపుచ్చుకున్న మనం కూడా, మీరు అబ్జర్వ్ చేస్తున్నారు లేదో, బైబిల్ 10 సార్లు చదివి లేదా 100 సార్లు చదివి నాకు ఈ మాట చూపించండి. ఆదాము గారు ఎక్కడైనా బైబిల్లో, నువ్వు నాతో ఉండొద్దు, నువ్వు నా దగ్గరికి రావద్దు, నాతో సహవాసం నాకు వద్దు ప్రభువా, నువ్వు అసలు నా దగ్గరకు రాకు ప్రతి చల్లపూట, నా పని నేను చూసుకుంటా, నీ బతికేదో నువ్వు చూసుకో, నేను నా భార్య చక్కగా నేను బ్రతుకుతాం, మా కోసం నీకెందుకు
నువ్వు రాకు అన్నాడు ఎక్కడైనా? ఎప్పుడైనా కనబడ్డది మాట? కానీ మాటతో అనలేదు, కానీ పండు తెంచి తినేసి నువ్వు నా దగ్గర రాకు అని చెప్పాడు. నీకు నాకు సంబంధం లేదు, నీకు నాకు అసలు ఏ వడంబడిక లేదు, ఏ ఫెలోషిప్ లేదు, నా జీవితం నాదని నోటితో చెప్పలేదు. ఏం చేసి చెప్పాడు? క్రియ చేసి చెప్పాడు, ఆజ్ఞను అతిక్రమించి చెప్పాడు. దేవుడు ముందే చెప్పాడు, ఆదాము నేను నీతో ఉండాలన్నా, నువ్వు నాతో ఉండాలన్నా ఒకే ఒక కండిషన్. నువ్వు ఏదైనా వనంలో, ఈ ప్రపంచంలో నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, ఎలా అయినా తిరుగు, ఏదైనా తిను, ఏదైనా చేయి, ఏదైనా చూడు, ఎలా అయినా పో, కానీ ఒకే ఒక్క పని చేయకు. తోట చెట్ల మధ్యనున్న ఫలముల జోలికి నువ్వు పోవద్దంటే పోవద్దు. ఒకే ఒక్కటి. నువ్వు ఏదైనా చేయి, ఏదైనా తిను, ఎలా అయినా పో, ఎలా అయినా ఉండు, ఎక్కడైనా తిరుగు, కానీ ఇక్కడ మాత్రం రావద్దు. దీని జోలికి పోవద్దంటే ఆదాము అదే చేశాడు, అవ్వమ్మ అదే చేశారు. నిజానికి ఈరోజు యావత్తు మానవాళి అదే చేస్తుంది, అదే చేస్తుంది. దేవుడు మన ఇంటికి వచ్చి కార్యాలు చేస్తాడంటే మనం వద్దంటమా? మీ ఇంటికి దేవుడు వస్తానంటే వద్దంటారా? పువ్వులు జల్లి, చీరలు పరిచి, పెద్ద విందు కార్యక్రమం చేసి రావయ్యా రావయ్యా అని పాటలు పాడి మరీ ఆహ్వానిస్తాం. నిజానికి దేవుడు వస్తానంటే వద్దనం, కానీ నిజంగానే దేవుడు వస్తానన్నాడు. ఆయన మనతో ఉంటానన్నాడు. మీరు కొత్త నిబంధన మాటలు మీకు గుర్తు రావాలి. మనతో తింటానన్నాడు, మన మధ్య ఉంటానన్నాడు, మనతో కలిసి నడుస్తానన్నాడు, సదాకాలము నేను మీతో కూడా ఉంటానని వాగ్దానం కూడా చేశాడు. కానీ సేమ్ ఆదాము స్వభావాన్ని పుణికిపుచ్చుకుని పుట్టిన మనము కూడా నోటి మాటలతో ఎక్కడ ప్రభువా నువ్వు మాకొద్దని చెప్పలేదు, కానీ క్రియలు చేసి చెబుతున్నాం. ఏ క్రియలను నడక్కండి, అందరూ క్రియలలో ఫెయిల్యూర్ అయిన వాళ్ళే. పైకి మనం ఎంత భక్తిగా పరిశుద్ధంగా మనం కనబడినా, ఎంత చక్కని వస్త్రాలు మనం ధరించినా, లోనున్న హృదయాన్ని బట్టి దేవుడు తీర్పు తీరిస్తే ఈ హృదయానికి మహాఘోరమైన రోగం వచ్చేసిందన్నది బైబిలు. మనం కూడా క్రియలు చేసే చెబుతున్నాం హృదయాన్ని బట్టి. నేనేం క్రియలు చేశాను అని అంటే అందరిని ఉద్దేశించి ఒక మాట అయితే అడుగుతాను, దేవుడు అబద్ధం ఆడొద్దు అన్నాడా లేదా? నేను ఇప్పటివరకు అబద్ధం ఆడలేదండి అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. ఇకపై కూడా నేను అబద్ధం ఆడనండి అన్నవాళ్ళు ఎత్తండి. పోని ఉండరు ఎవరు, అంత దూరం వద్దు, కానీ జస్ట్ ఏం కూర అక్క అని అడగండి మీ పక్కింటి అక్కని. ఏం చెప్తే చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి, ఏం కాదు. మీరు అడుగుతారు ఏంది చారా? సరే, ఇప్పుడు నిజాయితీగా చెప్పండి, ఏ స్మెల్ వస్తుంది మీకు ఆ ఇంట్లో నుండి? వెరీ గుడ్. ఎక్కడ అబద్ధం ఆడేస్తున్నాం? కూర దగ్గర మనం అబద్ధం ఆడేస్తాం. అంటే ఆదాము లాంటి స్వభావం కనబడట్లేదా? ఆదాము పండు తెంచాడు, మనం అబద్ధం ఆడుతున్నాం. అంతే, సేమ్. రెండు ఆజ్ఞాతి క్రమమే, రెండు ఎడబాటే. పాపం చేసిన మనల్ని ప్రభు వదిలేయాలి. ఇంకా ఎన్నున్నాయండి మన జీవితంలో. మన నోట బూతులైనను సరసోక్తులైనను వద్దని బైబిల్ కడాఖండిగా చెప్పింది. నోరు తెరిస్తే కొంతమంది యవనస్తులకి నోరు తెరిచి మాట్లాడాలి అంటే డబల్ మీనింగ్ డైలాగ్ లేకుండా మాట్లాడరు. పైన ఒక బూతు కింద ఒక బూతు లేకపోతే మధ్యలో ఏం మాట్లాడాలో తెలియదు కొంతమందికి. పురుషులే కాదు, స్త్రీలు కూడా ఉన్నారు ఇలాంటి వాళ్ళు, తెలుసా? అంటే బైబిల్లో ఒక్క ఆజ్ఞ కూడా మనం పాటించమా? లేదు. బైబిల్ చాలా చాలా విధాలుగా చెప్పింది. నరహత్య చేయొద్దు అన్నది బైబిల్. ఒకవేళ లిటరల్గా మనం చంపకపోవచ్చు, కానీ మన మాటల చేత, మన చేతల చేత, మన క్రియల చేత ఎంతమందిని మానసికంగా చంపేయట్లా. ఆజ్ఞాతిక్రమం, దేవునితో ఎడబాటు. నువ్వు చేస్తున్న పాపం నీకు చిన్నగానే కనబడవచ్చు, కానీ దేవుడు నీకు అందనంత దూరానికి వెళ్ళిపోతున్నాడు. ఆయన నీతిని బట్టి, న్యాయాన్ని బట్టి, మరలా ఆయన కృపను బట్టి జ్ఞాపకం చేసుకుని ప్రతి వారం నీతో మాట్లాడుతున్నాడు. రెండు ఉన్నాయి, ఆ రెండు మనకి కలువరిగిరిలో కనబడతాయి. క్రిస్మస్ అంటే ఏదో అనుకోకండి. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఏ దేవుడైతే మనుషులతో ఉండాలనుకున్నాడో అదే దేవుడు భూమి మీదకి రావడమే క్రిస్మస్ అంటే.
ఈ మానవాళితో మరలా ఆ సంబంధాన్ని కోల్పోయిన ఆ సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి, తండ్రితో బంధాన్ని ఏర్పరచడానికి తన ప్రియ కుమారుడు దేవుడు భూలోకానికి రావడమే క్రిస్మస్ అంటే. ఈ ఎడబాటు పెరిగిపోతుందా మానవాళి కంటే? రోజు రోజుకి పెరుగుతూనే ఉంది మానవ బ్రతుకుల్లో. ఇప్పుడు ఒకసారి జేమ్స్ అన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు, అది సందర్భంలో జ్ఞాపకం చేసుకుందాం. ఆదామట పాపానికి రిబ్బన్ కటింగ్ చేశాడట. ఆ పాపం అనేది ఎలాంటిదంటే, అణుబాంబు మీకు తెలుసు కదా, హీరోషిమా నాగసేక మీద అమెరికా ప్రయోగించింది. ఇప్పటికీ ఈ అణుబాంబు పేరు చెబితే ప్రపంచ దేశాలే గజగజలాడుతుంటాయి. యుద్ధాలు జరుగుతున్న సమయంలో కూడా అస్త్రాలు అయిపోయినాయి ఈరోజు. ఈ అణుబాంబు మీరు ఒకసారి ఖాళీగా ఉన్నప్పుడు ఆ వీడియో చూడండి. ఆ అణుబాంబు చిన్నగానే ఉంటుంది, పడిన తర్వాత అది కొన్ని పదుల కిలోమీటర్లు, 100 కిలోమీటర్లు అది అలా వ్యాపించుకుంటూ వెళ్ళిపోద్ది. ఒక పొగ ఒక గొడుగులా వ్యాపిస్తుంది. ఒక గొడుగు ఆకారంలో ఇలా వ్యాపిస్తుంటే ఆదాము మొట్టమొదటిగా పాపాన్ని చేసి ఇలాంటి అణుబాంబు ఒకటి వేసేసాడు భూలోకంలో. భయంకరమైన స్థితి ఏంటంటే, ఆ అణుబాంబు దాటికి ఆ రోజు ఎంతమంది చచ్చిపోయారో తర్వాత సంగతి, కానీ ఆదాము వేసిన ఈ అణుబాంబుకు మాత్రం మానవులందరూ ఆ గొడుగు కింద, ఆ చాప కింద నీరులా పాకుకుంటూ వచ్చిన స్వభావాన్ని సంతరించుకుని పుట్టిన మనం కూడా తిరంగా ఉన్నామంటే, అదే ఒక పెద్ద గొడుగు ఆదాము వేసేస్తే ఆ అణుబాంబు, అందులో చిన్న చిన్న అణుబాంబులు మనమే వేస్తున్నాం. అర్థం కావట్లేదేమో. ఆదామే పాపం చేయలేదు, నేను చెప్పేది అది. ఆదాము ఒక్కడే బాంబు వేయలేదు, అణుబాంబు. మనం కూడా అదే చేస్తున్నాం. ఆదాము ఒక గొడుగు వేసాడు, ఆ గొడుగుల కింద మనం గొడుగులు వేస్తున్నాం. ఈ ప్రపంచం అంతటినీ కప్పేసాం. మనం ఒకటేస్తున్నామా? ఆదాము కొరకు ఒకటే రాయబడింది, మనము ప్రతిరోజు ఒకటి పడేస్తాం. ఒకటి కాదేగా, మనకు తెలుసు. ఆ గొడుగు కింద మన బిడ్డలను పెంచుతాం. ఆ గొడుగు కింద మన భార్య భర్తలు పెరుగుతారు. అదే గొడుగు కింద మన తల్లిదండ్రులు పెరుగుతారు. అదే గొడుగు కింద మన ఊరు బ్రతుకుద్ది. ఇది పాపం అనే గొడుగు. ఇది ఇలా పాపంలో మగ్గిపోయిన మనిషి ఆజ్ఞాతిక్రమం చేసి మరణాన్ని సంతరించుకుని ఈ మనిషి దగ్గరికి దేవుడిగా రావడం క్రిస్మస్ అంటే. క్రిస్మస్ అనగానే ఇప్పుడు చూస్తున్నవి కాదండి. ఒకరోజు చేశారు యవనస్తులు. ఎప్పుడైనా మాట్లాడుకుందాం వచ్చే వారం దేవుని చిత్తమైతే. బైబిల్లో ప్రతి యవనస్తుడు చేశారు నిజమైన క్రిస్మస్ మొదటి దినాల్లో. ఆ గొర్రెల కాపుల యవనస్తులకు కావచ్చు, మరియ తల్లి కావచ్చు, యోసేపు గారు కావచ్చు, మిగిలిన వారు కావచ్చు, యోహాను గారు కావచ్చు, వీళ్ళందరూ చేశారు. అయితే ముగించే ముందు ఈ సారం అంతా మనకేం చెబుతుందంటే, ఎంత పాపంతో రగిలిపోతున్న ఈ మనిషి దేవునికి దూరంగా పరిగెట్టినా మరలా దేవుని యొక్క చిత్తం ఒకటి ఉండిపోయింది. మనుషులతో ఉండాలనుకున్నాడు ఆయన. అందుకే సృష్టించాడు కదా. నీకు నాకు ఎందుకు ఈ జీవితాన్ని ఇచ్చాడంటే నీతో నాతో ఉండాలనుకున్నాడు కాబట్టి. అలా ఉండడానికి మరి ఏం కుదురుద్ది? ఎలా మనిషి తన దగ్గరకు వస్తాడని అంటే, ఎవరిని రక్షించగలరు చెప్పండి? మీ ఇంటిలో వారిని కూడా నువ్వు రక్షించలేవు. నీ గర్భాన పుట్టిన నీ కన్న కొడుకుల్ని కూతుర్లు కూడా నువ్వు రక్షించలేవు. ఎందుకనంటే నువ్వు కూడా పాపివే, నేను కూడా పాపినే. ఎవరిని రక్షించలేరు. ఇలా రక్షించలేని దానికి బైబిల్లో కొన్ని నియమాలు ఉన్నాయి. పాపం పోవాలి అని అంటే ఖచ్చితంగా రక్తం చిందింపబడాలి. ఈ ఎడబాటు పోవాలి అని అంటే, ఆ ఎడబాటు పోయి మరలా దేవునితో సత్సంబంధం ఏర్పడాలి అని అంటే రక్తం చిందింపబడాలి. ఆ రక్తం ఎవరిది పడితే వారిది కాదు. జంతువుల యొక్కయు కోడెల యొక్కయు రక్తము ఆ పాపాన్ని కడిగేలేదు. మరి బలి కార్యక్రమాలు జరిగాయి కదండి, పాత నిబంధనలో జరిగాయి, కాదనట్లేదు, జరిగాయి. ఎందుకు బలి కార్యక్రమాలు? పాపాన్ని తొలగించడానికా? కాదు. బలి ఎందుకు జరిగేది అని అంటే, మన ప్లేస్లో జంతువు బలవుతున్నప్పుడు ఆ జంతువు యొక్క త్యాగాన్ని చూసి దేవుడు నీ పాపాన్ని క్షమించలేదప్పుడు నీ శిక్షను వాయిదా వేశాడు. క్లారిటీ. నీ పాపం క్షమించబడలేదు, జస్ట్ నీ మరణం వాయిదా అయ్యిందంతే. ఎందుకనంటే పాపం వల్ల నువ్వు చావాలి, నీ ప్లేస్లో జంతువు చచ్చింది, నీ మరణం వాయిదా వేయబడింది, నీ శిక్ష వాయిదా వేయబడింది. అంతేకాని నీ పాపాలు పోలేదు. అందుకే క్రొత్త నిబంధన హెబ్రీ పత్రికలో ఈ మాట ఉంటుంది కదా, మనకు తెలుసు. జంతువుల యొక్క కోడెల యొక్క రక్తము మనుషుల పాపాల నుండి విమోచించలేదు. మరి ఏది విమోచిస్తుంది? ఆ విమోచించేవాడు మనిషి అయితే పాపాలు పోవు, ఆయన దేవుడైతేనే పోతాయి. ఇది నియమం. ఇది నేను పెట్టింది కాదు.
దేవుడైతేనే పాపానికి విరుగుడు, దేవుడైతేనే ఆయన మరణం చెల్లుద్ది, దేవుడైతేనే ఆయన రక్తం పరిశుద్ధంగా ఉంటుంది. కాబట్టి మన కొరకు మరణించిన క్రీస్తు ఎవరు చెప్పాలి. ఇది మీరు నమ్మకపోతే ఇమ్మానుయేలు పదం డిక్లేర్ చేస్తుంది, యోహాను గారు డిక్లేర్ చేస్తున్నారు. నెక్స్ట్ హెబ్రీ గ్రంథకర్త డిక్లేర్ చేస్తున్నాడు. ఏమని? 7వ అధ్యాయం హెబ్రీ గ్రంథకర్త రాస్తుండు, హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం ఒకసారి చూద్దాం. 7వ అధ్యాయం 24 వచ్చిన నుంచి, 7వ అధ్యాయం 24 వచ్చిన నుంచి, ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వం కలిగిన వాడైన ఎవరు ఈయన? ఎవరు చెప్పండి అబ్బా. టెక్స్ట్లో ఈయన నిరంతరము ఉన్నవాడు. నిరంతరము అనే పదం దేన్ని సూచిస్తుంది? ఆది అంతము లేని తనాన్ని, ఉనికిని సూచిస్తుంది. అవునా కదా? నిరంతరం అనే పదం ఎప్పుడు ఎవరికి ఉపయోగిస్తారు చెప్పండి? ఆది అంతం లేని వారికి. ఆది అంతం లేని వాళ్ళు అంటే చాలామంది అన్నారు. నిజమే యేసుక్రీస్తు వారికి ఆది అంతం లేదు అని అంటే దేవుని ప్రణాళిక ప్రారంభమైన తర్వాత, అనగా ఆయన పుట్టిన తర్వాత ఆయనకు ఆది అంతం లేదు. పుట్టిన వాడికి ఆది ఉన్నప్పుడు ఆది లేకపోవడం ఏంటి? కనీసం లాజిక్ సెన్స్ పనిచేస్తుందా మనుషులకి? జస్ట్ లాజిక్ అది. పుట్టినవాడు ఆది లేనివాడు ఎట్లా అవుతాడు? ఒకవేళ పుట్టినవాడు దేవుడు ఎట్లా కాగలుగుతాడంటే ఆయనే దేవుడు కాదు, మనమందరం దేవుళ్ళు అన్నారు కొంతమంది మేధావులు. యేసుక్రీస్తు దేవుడు అంటే అవునవును ఆయన దేవుడే, ఆయనే కాదు మనమందరం దేవులమా? మనం దేవుళ్ళమా మనుషులమా? చెప్పండి అబ్బా. మీలో ఎవరికైనా డౌట్ ఉందా మీరు దేవుళ్ళని? ఒకవేళ మీరు దేవుళ్ళని మీకు అనిపిస్తుంది అనుకోండి, మీ బైబిల్ మీద రాసుకోండి మీరు సాతాను బోధలో ఉన్నారని. ఎందుకనంటే ఈ దేవుళ్ళు దేవతలు అనే బోధ అపవాది చేసింది ఆదాము అవ్వలకి. మీరు దేవతలు అయిపోతారు, దేవుళ్ళు అయిపోతారు ఈ పండు తినే అన్నది ఎవరిని? ఈరోజు మనల్ని అంటున్నారు మనం దేవుళ్ళు మట. ఏం సృష్టించో మనమట. మనం కూడా సృష్టి కాదు. ఎంత అమాయకమైన బోధ అంటే వారిని అనడం కాదు కానీ వారి బోధ తప్పు. బోధ వారిని అనే స్థాయికి ఎదిగిపోయి అంటే నాకు వాళ్ళకి ఏ సంబంధం లేదు. దేవుని దయవల్ల నేను ఎప్పుడు అక్కడ పోలా. వాళ్ళ కోసం నాకు తెలీదు, వారి బోధలన్నీ నాకు తెలుసు. జస్ట్ ఒక సెమినార్కి వెళ్తే ఏం ముద్ర వేస్తారో తెలుసా? అక్కడ నుండి వచ్చినోడే. ఎక్కడి నుండి వచ్చారు? అందరిని ఏలేడు చూపించవచ్చు, నన్ను చూపించండి ఈసారి. నాకు సంబంధం లేదు దాంట్లోంచి అసలు. నిజానికి ఇక్కడికి వచ్చిన తర్వాత నేను మార్పు చెందింది కూడా వేరే. ఎప్పుడైనా చూద్దాం. అలా మార్పు చెందిన తర్వాత నన్ను స్టాండర్డ్గా నిలబెట్టేది ఇంకో ఇక్కడ మన బోధకుడు ఉన్నాడే ఈయన గారి ద్వారా ఈరోజు స్టాండింగ్ పొజిషన్లోనికి వచ్చాం. దానికి మనకి ఏ సంబంధం లేదు. అయితే వారి బోధ మనకు వినబడుతున్నప్పుడు మనం దేవుళ్ళం కాదు. ఇది పిచ్చి అమాయకపు బోధ, ఇది దుర్బోధ. ఇది మనము దేవుళ్ళ కాలము. సృష్టింపబడిన వాడు సృష్టికర్త ఎప్పటికీ కాలేడు. యేసుక్రీస్తు వారు కూడా సృష్టింపబడితే ఆయన సృష్టికర్త లిస్టులోకి రాడు, ఆయన దేవుడు కాదు. కానీ బైబిల్లో ఎక్కడ ఆయన పుట్టాడనే మాటలు లేవు, అదే సృజింపబడ్డాడనే మాటలు లేవు. ఆయన దేవునిలో నుండి విభాగింపబడిపోయి లోపల నుండి వచ్చేసాడన్న బోధ ఎక్కడా లేదు బైబిల్లో. ఈ మధ్య ఇంకొక ఆయన తయారయ్యాడు. ఇప్పటివరకు చాలా మంచిగా పోన్లే డాక్టర్ అని చెప్తాడు అనుకుంటే ఆయనలో నుండి అలా వచ్చేసాడట. ఇది జ్ఞానానుసారంగా ఆలోచించే జ్ఞానులకే అర్థం అవుద్దట. మన తెలుగులో ఒక డైలాగ్ నడుస్తుంటుంది, మినిమం డిగ్రీ అన్నట్టు. వీళ్ళు ఏమన్నా చెప్పండి? దేవునిలో నుండి విభాగింపబడి వచ్చేయడం ఏంటి? మన చెప్పిన లాజికే మీకు చెప్తాను. సర్లే, యేసుక్రీస్తు వారు దేవునిలో నుండి వచ్చేసాడు ఆ ముద్దలోంచి. మనం కూడా ఆ ముద్దలోంచి అలా వచ్చేసాం. మనం కూడా సృష్టికర్తమే, మనం కూడా దేవునిలోని ఒక భాగమే అనుకుంటే దేవుడు నరకానికి పోతాడా? నువ్వు నేను ఎందుకు పోతున్నాం? ఈ లాజిక్ అర్థమైతే చాలు మీకు ఆత్మ విభజన సిద్ధాంతానికి. మనము దేవునిలో నుండి వచ్చిన దేవుళ్ళమైతే దేవుళ్ళు నరకానికి పోతారా? అంటే దేవునిలో ఒక భాగం నరకంలో ఉంటుంది, ఒక భాగం స్వర్గంలో ఉంటుందా? ఇది ఎక్కడ పోదా? కాదు. దేవుడు దేవుడే. ఆ దేవుడు మనుషులతో సంబంధాన్ని కోరుకుని సృష్టింపబడిన ఈ మానవాళికి తన రూపాన్ని ఇచ్చి మనతో సహవాసం చేయాలనుకుంటే ఆ దేవుణ్ణే మన స్థాయికి తగ్గించేస్తే కుదరదది. అయితే ఆయన అంటున్నాడు, ఈయన నిరంతరము యాజకుడు. ఆయనకి ఆది కానీ అంతము కానీ ఏదీ లేదు. ఆయన ఎల్లప్పుడూ ఉన్నవాడు. ఆయన కాలాతీతుడు, పదార్థానికి అతీతుడు, ఈ విశ్వానికి అతీతుడు. ఆయన సృష్టికర్త.
ఆయన ఎప్పటి నుండి ఉన్నాడండి? ప్రశ్నే తప్పు. దేవుడు ఎప్పటి నుండి ఉండడం ఏంటి? కాలం లేనప్పుడే ఆయన ఉన్నాడు. ఆయన ఉన్నాడు. ఆయన నిరంతరము యాజకుడై ఉన్నాడు. నెక్స్ట్ చెబుతూ ఆయన అంటున్నాడు, ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వం కలిగిన వాడు అయ్యను. ఈయన చాలా జాగ్రత్తగా, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. మధ్యలో ఒక పదం వదిలేసాం. ఏంటది? నేను చదవలేదు. అది ఏంటి చెప్పండి? గనుక. పదం వదిలేసానా లేదా? దేనికి ముందు వదిలేశాను? ఈయన నిరంతరము జీవించుచున్నాడు గనుక. మనల్ని ఎలా సంపూర్ణంగా చేయగలిగింది ఆయన రక్తము అనంటే, ఈయన నిరంతరము ఉన్న దేవుడు కాబట్టి, ఆయన దేవుడు కాబట్టి గనుక మనం సంపూర్ణంగా రక్షణ కార్యాన్ని నెరవేర్చడానికి ఆయన రక్తం సరిపోయింది. అర్థమవుతుందో లేదో? మనుషుల యొక్క రక్తం సరిపోదు. ఏ మానవుడి రక్తము పాప పరిహారార్థ నిమిత్తము వెల చెల్లించడానికి సరిపోదు. అది ఎవడి వల్ల కాదది. జంతువుల రక్తము, మేకల రక్తము, మనుషుల రక్తము, ఏ రక్తము మనుషుల పాపాల నుండి విమోచించలేదు. మరి ఏ రక్తము మనుషుల పాపాల నుండి శుద్ధిపరుస్తుంది? నిరంతరము జీవించుచున్నాడనే పేరు కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో తప్ప మరి ఏ రక్తములోనూ మనకి రక్షణ లేదు. ఇది డిక్లేర్ చేస్తున్నది హెబ్రీ గ్రంథకర్త, జ్ఞానవంతుడైన. చాలామంది పండితులు అంటారు ఈ హెబ్రీ గ్రంథకర్త ఎవరో కాదు, ఈయన పౌలు గారు అని. చిన్నోడు కాదు రాసినోడు. ఈయన నిరంతరం జీవిస్తున్నాడు కాబట్టే నొక్కి మరి రాస్తున్నాడు. జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉండెను. ఎవరు రక్షించగలరు? మనిషి రక్షించగలరా మన పాపాల నుండి? అందుకే దేవుడే మానవ రూపంలో మనతో ఉండడానికి ఇమ్మానుయేలుగా మన మధ్యకి వచ్చాడు. ఆ పదాన్ని అందుకే నొక్కుతున్నా. ఇమ్మానుయేలు అనంటే మనతో ఉన్న దేవుడు. మనతో ఉన్న దేవుడు మనుషులతో నివాసాన్ని ఏర్పరచుకోవడానికి వచ్చిన దేవుడు. మరలా తెగిపోయిన బంధాన్ని మరలా తనతో అనుసంధానం చేసుకోవడానికి వచ్చిన దేవుడు. ఇది అర్థం కాకపోతే నేను చెప్తున్నాను, క్రిస్మస్కి అర్థం మీకు ఎప్పుడు తెలుస్తుంది అని అంటే, దేవుని హృదయ స్పందన మీకు అర్థమైనప్పుడే. మనతో ఉండడానిక పశువుల పాకలో వచ్చింది? అవును. మనతో ఉండడానిక మన మరణపాశాలనే అని పొత్తుగుడ్డలుగా చుట్టుకున్నది? అవును. అందుకే పశువుల పాక, మీరు ఎప్పుడైనా కీర్తన విన్నారో లేదో, క్రిస్మస్ కోయిల ఆల్బంలో ఈ పాట ఉంటుంది. ఏదది? ఏ పాట పాడేను యేసయ్య అన్న పాట మీరు విని ఉంటారు, లేదా తర్వాత ఎవరికైనా వస్తే పాడండి. ఆ పాటలో చరణంలో ఉన్న మాటలు ఏంటి చెప్పండి? పశువుల పాకే పాపిష్టి లోకమై, పశువుల తొట్టే పాపపు ముసుగై, ఆ పొత్తిగుడ్డలట మరణపు పాశములే. చాలా చక్కగా రాశారండి. నిజమే. ఆ పశువుల పాక చెబుతుంది పాపంతో నిండిపోయిన ఈ లోకానికి సాదృశ్యమని. ఆ పాకలోనికి వచ్చాడు దేవుడు. ఆ పశువుల తొట్టి చెబుతుంది మోసపూరితమైన హృదయానికి నిలయమని. ఆ మోసపూరితమైన హృదయాన్ని బాగు చేయడానికి ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టబడ్డాడట. అంతేకాదు, ఆయన చుట్టుకున్న పొత్తిగుడ్డలు ఏవో చెబుతున్నాయి అనుకోకండి, అవి నా మరణపాశాలు. ఎందుకనంటే ఆయన నీతిని బట్టి, న్యాయాన్ని బట్టి చావడానికి తప్ప దేనికి పనికిరాని స్థితి కలిగిన మనల్ని ఆ మరణపాశాల నుండి తొలగించడానికట దేవుడే వచ్చి, ఆయన చూస్తూ ఉండలేదు, మన పాపంలోనికి నేరుగా వచ్చి మన పాపాలని తీసుకున్నాడు. ఆయన మన స్థానంలో ఆయన నిలబడ్డాడు. ఆయన అందుకే మార్టిన్ లూథర్ అన్న గారు ఆయన ప్రేయర్ చేస్తూ ఇలా మాట్లాడతాడు. ఆయన మీకు ఇంతకుముందు చెప్పిందే చెప్తున్నాను. ఆయన ప్రార్థన చేస్తూ ఆయన పుస్తకంలో ఇలా రాశాడు. ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడట, దేవా నా నీతి నువ్వు, నీ పాపాన్ని నేను. ప్రభువా నా నీతి నువ్వు, నీ పాపాన్ని నేను. నిజమే. అలాంటి గొప్ప గొప్పోళ్ళు ఒక లైన్ చెబితే మనం పిహెచ్డీలు చేయొచ్చు అందులో. ఈ మాట అర్థమైతే. గంట్లి ప్రకాశ్ గారు అన్న మాట మీకు చెప్తున్నాను నేను. గొప్ప గొప్ప వ్యక్తులు కొన్ని మాటలు పలుకుతుంటారు. ఆ మాటలు మనకు అర్థం కావాలి అంటే పిహెచ్డీలు చేయాలి. ఆయన అన్న మాట భావం ఏంటో తెలుసా? నా యందు నీతి అనేది ఏమీ లేదు ప్రభువా, నేను పాపిని, నేను దేనికి పనికిరానోన్ని, నా యందు చెప్పుకోదగ్గది కూడా ఏమీ లేదు. నా పాపాన్ని నువ్వు తీసుకున్నావు, నీ నీతిని నాకు ఇచ్చేసావు. నేను ఈరోజు నీతిమంతుడిగా కనబడడానికి కారణము నువ్వు.
ఎలా తీసుకున్నావయ్యా అంటే, ఆయన కలువరిగిరి ఎక్కక ముందే పశువుల తొట్టెలోనికి వచ్చినప్పుడే మన పాపాలను ఆయన మీద వేసుకున్నాడు మరణ పాశములుగా. ఎలా కృపకు ద్వారాలు తెరవబడ్డాయనంటే, ఆ మరియ గారి ఒడిలో ఆయన తొలి ఊపిరి తీసుకున్నప్పుడే కృప యొక్క ద్వారాలు తెరవబడ్డాయి. ఇది క్రిస్మస్. ఆ దేవుడు భూలోకానికి వచ్చినప్పుడు మొట్టమొదటి ఊపిరిలోనే మన పాపాలను ఆయన మీద వేసుకోవడం స్టార్ట్ చేశాడు. ఆయన కృప ద్వారాలు తెరవబడ్డాయి, ప్రేమ ఫలిస్తుంది, ప్రేమతో మాట్లాడుతున్నాడు, ఆయన మనుషుల మధ్య సంచరించాడు. ఇలా సంచరించిన ప్రభువు ఎవరి దగ్గరకు వచ్చాడు మొట్టమొదటిగానంటే, మీరు ఆయన పరిచర్ని ఎప్పుడైనా చదవండి. ఆయన బహిరంగ పరిచర్య చీకటితో నిండిపోయిన మనుషుల మధ్య స్టార్ట్ అయింది. మరణపు నీడ కింద బ్రతుకుతున్న మనుషుల మధ్య స్టార్ట్ అయింది. చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ, పాపం మధ్య ఆత్మీయ స్థితిని కోల్పోయి అంధకారంలో కొట్టుమిట్టాడుతున్న జెబూలూను, నఫ్తాలి అనే ప్రాంతంలో ఆయన పరిచర్య ప్రారంభమైంది. యేసుక్రీస్తు వారి పరిచర్యకి టర్నింగ్ పాయింట్ ఆ కపెర్నహూము ప్రాంతము, గలిలయ ప్రాంతంలో ఉన్న ఈ జెబూలూను, నఫ్తాలి ప్రాంతము. మీరు చరిత్ర వింటున్నారు ప్రతి వారం. అక్కడ ఉన్న మాట ఏంటో తెలుసా? మరణపు ఛాయల్లో ఉన్న వారికి గొప్ప వెలుగు. మరొక మాట 4వ అధ్యాయం ముగిస్తాను. ఇక 4వ అధ్యాయం, మత్తయి సువార్త 4వ అధ్యాయం. చెప్పండి, చదవండి. 4వ అధ్యాయం ఎన్నో వచనం అది? మీరు నాకన్నా స్పీడ్గా ఉన్నారులే. 4వ అధ్యాయం 16వ వచనం. 12 నుంచి, యోహాను చెరపట్టబడినని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జెబూలూని, నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జెబూలూను దేశమును, నఫ్తాలి దేశమును, యొర్దాను కావలున్న సముద్ర తీరములో ఉన్న అన్యజనులు నివసించు గలిలయ చీకట్లో కూర్చుండున్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశంలో మరణ ఛాయలోను కూర్చుండి ఉన్న వారికి గొప్ప వెలుగు ఉదయించెను. ఎవరి మధ్యకు వచ్చాడు ఈ ఇమ్మానుయేలు అని అంటే, ఈ దేవుడు ఎవరి మధ్యకు వచ్చాడు అని అంటే, ఒకరోజు గుడారంగా ఇశ్రాయేలీల మధ్య ఉంటే, మరొక రోజు ఈ క్రొత్త నిబంధనలో కదలాడుతున్న దేవుడు మానవ రూపంలో మరణపు ఛాయల్ని, మరణపు నీడ కింద జీవితాలను కొనసాగిస్తున్న మనలాంటి అభాగ్యులైన మనుషుల మధ్యకు వచ్చాడట, వారికి వెలుగునివ్వడానికి. ఈ క్రిస్మస్లో మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలనంటే, వచ్చిన వాడు సామాన్యుడు కాదు, ఆయన దేవుడు. ఇమ్మానుయేలు అనే పదం మరలా చెప్తున్నాను, ఆయన ఏంటో ప్రకటన చేస్తుంది, ఆయన ఉనికి ఏంటో చెబుతుంది. ఆయన దేవుడు, మనతో ఉండడానికి వచ్చిన దేవుడు. అలా చూస్తూ ఉండలేదు, మనతో సంధి ఏర్పరచుకోవడానికి కలువరి గిరినెక్కాడు, మన పాపాలను ఆయన మీద మోసాడు, ఆయన మన పాపాల నిమిత్తం మరణించాడు, మనకి గొప్ప వెలుగు ఆశీర్వాదాన్ని ఇచ్చి మన రక్షణ కార్యాన్ని పూర్తి చేశాడు. సంపూర్ణంగా రక్షింపబడడానికి ఆయన నిరంతరం జీవిస్తున్న ప్రభువు కాబట్టి ఆయన బలి కరెక్ట్గా అలా సరిపోయింది. చాలామంది అడుగుతుంటున్నారు కదా, ఇప్పుడు చిందింపబడిన ఆయన రక్తం ఎప్పటికీ పనిచేస్తుందంటే, ఆయన రక్తం అంతా అవసరం లేదు. ఆయన ఒక్క బొట్టు రక్తాన్ని చిందిస్తే ఆ ఒక్క బొట్టులో రాబోయే తరతరాల వరకు, రాబోయే భవిష్యత్ తరాల వరకు ఆ ఒక్క బొట్టులో దొరుకుతున్న రక్షణ చాలట ఈ మానవాళి పాపాలను కడగడానికి. కానీ ఆయన ఒక్క రక్తపు బిందును కూడా ఆయనలో ఉంచుకోలేదు. ఎందుకు అని అంటే, ఆయనతో ఉంటావని, ఆయనతో సహవాసం చేస్తావని. ఇంత గొప్ప దేవుణ్ణి కలిగిన మనం ఎప్పటికీ ఆయన్ని కాకుండా వేరే ఏమైనా వెతుక్కుంటూ దేనిలోనో సంతోషాన్ని వెతుక్కుంటే, ఇంకా మనల్ని మార్చేవాడు, మన బ్రతుకులను ఉద్ధరించేవాడు మీరు ఎంత భూతార్థం పెట్టి ఎతికినా మీకు అక్కడ దొరకదు. ఎందులోనూ సంతృప్తి అనేది కూడా దొరకదు. కాబట్టి ఆయనతో సహవాసం చేద్దాం. బైబిల్ యొక్క సత్యమే చెబుతుంది, దేవుడు మీతో ఉండాలని, ఆయన హృదయ స్పందన కొట్టుకుంటుందని. కాబట్టి ఆయనతో ఉండడానికి ఇష్టపడదాం, ఆయనతో సహవాసం చేద్దాం, ఎల్లప్పుడూ ఆయనతో సంభాషణలో ఉందాం, ఆయనతో మాట్లాడదాం, ఆయన మాటలు విందాం. అంటే ధన్యత ప్రభు మనకు అనుగ్రహించును గాక. మరిన్ని మాటలన్నీ ద్వారా విందాం. చిన్న ప్రార్థన చేద్దాం, తలలో ఉంచుదాం. సర్వోన్నతుడ, సర్వాధికారి, కృపగల మా ప్రభువా, వెతబడిన వర్తమానాన్ని మీ పిల్లల హృదయంలో ఫలింపును తీసుకొచ్చే కార్యాన్ని జరిగిస్తారని ఆశపడచ్చు. మరిన్ని మాటలు మీ బిడ్డల ద్వారా తండ్రి మాతో మాట్లాడండి. దేవా, మా హృదయాలు పొడవబడే సంగతులు మీ కుమారుని నోట ఉంచి, మీ కుమారుని మరుగు చేసి మీరే నేరుగా మాతో మాట్లాడితే ఎలా ఉంటుందో మేము అనుభవించే స్థితిలోనికి మమ్మల్ని నడిపించమని క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి.